హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు కాలిఫోర్నియా. ఒక్కనే 10 hours హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్ మ్యాన్. మామూలుగా ఉండేది మన కారు. క్రూజ్ కంట్రోల్ పెట్టడమే, ఇంకా చేయి ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే హ్యాండ్స్ ఫ్రీ. ఇట్స్ కెన్ డ్రైవ్. లేకపోతే 10 hours డ్రైవ్ కంటిన్యూస్గా 10 hours మనము యాక్సిలరేటర్ ఇచ్చుకుంటూ ఉండాలంటే అది బాగా స్ట్రెయిన్ అయిపోతాం. ఎందుకంటే మరియా అండ్ కిడ్స్ ఆర్ దేర్ ఇన్ కాలిఫోర్నియా. కొంచెం బాగాలేదంటే అక్కడ 2-3 weeks ఉంచిన. ఇప్పుడు వెళ్ళి తీసుకొని రావాలి. అంటే ఇప్పుడు 10 hours డ్రైవ్ చేయాలి, వాళ్ళని తీసుకొని మళ్ళీ 10 hours మళ్ళీ రిటర్న్ రావాలి. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అని చెప్పిన. సో 20 hours డ్రైవ్ చేయాలి ఈ కార్. ఇవాళ చేస్తుంది ఎవ్రీ 3 hours ఒక 15 minutes బ్రేక్ ఇవ్వాలి. ఎవ్రీ 3 hours ఐఎమ్ గోనా గివ్ 15 minutes బ్రేక్ సో దట్ కార్ కెన్ డ్రైవ్ 3 hours. Total 20 hours driving. ఇట్లుంటుంది మన పని. Right now the time is 5:58. I started like 4:30 I think. I started like 4:30. I'm gonna reach there by 2 p.m. and we're gonna start back like in 15 or 30 minutes. By 2:30 we're gonna start back. That's the అదనమాట. క్రూజ్ కంట్రోల్ on 84 speed. I generally don't like to drive cruise control అన్నమాట. ఎందుకంటే మనకి క్రూజ్ కంట్రోల్తోని ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఉండేది అనమాట. 2016లో సెయింట్ లూయిస్ నుంచి మిజోరీకి వీక్లీ వన్స్ వెళ్ళేటోని. ఒక్క రోజులనే ఒక థర్స్డేనో వెనస్డేనో సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్క రోజులోనే 3 classes పెట్టుకునేటోని, షెడ్యూల్ చేసుకునేటోని. సో వన్స్ ఏ వీక్ సెయింట్ లూయిస్ టు వారెన్స్బర్గ్ వెళ్ళేటోని. ఒకసారి ఒక ఫ్రెండ్ గాడు నైట్ టైంలో వెళ్దాం రా బాబు అని అన్నాడు. సరే అని అనుకుంటే నేను అప్పటికే అనుకున్నా, అరే నైట్ టైంలో వెళ్తే నిద్ర వస్తుంది రా బాబు. నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళేటోని. అప్పుడు ఏంటంటే నీకు కొంచెం నిద్రపోయినట్టు ఉంటుంది. కనీసం ఒక 3-4 hours పడుకున్నా యూ కెన్ డ్రైవ్ 3 hours. జస్ట్ 3 hours డ్రైవ్, 3.5 hours డ్రైవ్. వాడు నైట్ పోదా అన్నాడు, ఎగ్జామ్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. సరే అని నైట్ పోతే అరే నాకు నిద్ర వస్తుందిరా అని చెప్పిన వాడికి. నేను ఉన్నా కదరా, ఐ విల్ నాట్ లెట్ యూ స్లీప్ అన్నాడు. నేను పడుకొని అని అన్నాడు ఆడు. ఆవులగాడు వాడే ఫస్ట్ పడుకున్నాడు నాకంటే ముందు. దాని తర్వాత ఎవరైనా పక్కన పడుకుంటే అట్లా మనకు నిద్ర వచ్చేస్తుంది. అట్లా నాకు కూడా నిద్ర వచ్చేసి ట్రక్కి అప్పుడు క్రూజ్ పెట్టినా. నేను నైట్ టైంలో క్రూజ్ పెట్టడం అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ క్రూజ్ పెట్టడం వల్ల నాకు నిద్ర వచ్చింది. నిద్ర వస్తే ఇక ట్రక్ సుబరు కార్ అది పోయి ట్రక్ని గుద్దింది. ఇంకా ఎయిర్ బ్యాగ్స్ ఏం ఓపెన్ కాలేదు. ఎందుకంటే కరెక్ట్గా గుద్దే టైంలో ఇక సాలిడ్గా బ్రేక్ వేసిన. అప్పుడే మేలుకొచ్చింది. ఇద్దరు అని అరిచినాము. ఎందుకంటే ట్రక్ని గుద్దబోతున్నాం కాబట్టి సాలిడ్గా బ్రేక్ వేసిన. ఇంకా సుబరు కార్ కాబట్టి గట్టిగా అది చేసింది. ఇంకా సూర్యుడు రాలేదు, అట్లా అయిందనమాట. 2016లో డ్రైవింగ్ చేసుకు నైట్ టైంలో క్రూజ్ అనేది పెట్టద్దు. అంటే అప్పుడు కార్ అంతా అడ్వాన్స్డ్ కాదనమాట 2016లో. ఇప్పుడు నువ్వు క్రూజ్ పెట్టినా కూడా నీకు వైబ్రేషన్ ఇచ్చి లేపుతుంది. అంత టెక్నాలజీ ఉన్నది ఇప్పుడు. అది కాకుండా హ్యాండ్ ఫ్రీ. నువ్వు ఒకవేళ హ్యాండ్ ఏం పెట్టకపోయినా కూడా
ఇది లేన్లోనే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే హ్యాండిల్ స్టీరింగ్ వీల్ కూడా తిప్పుతుంది, లేన్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. అంత అడ్వాన్స్ ఉన్నది ఇప్పుడు. ఇంకా వైబ్రేషన్కి స్టీరింగ్ వీల్కి వైబ్రేషన్ ఉంటుంది, వేరే లేన్కి వెళ్తుంటే వైబ్రేషన్ వస్తుంది, దానికి కూడా లేస్తాం మనం, సౌండ్ కూడా వస్తుంది, టు 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 అని సౌండ్ వస్తుంది. అప్పుడు అంత టెక్నాలజీ ఏం లేదు కాబట్టి ట్రక్ని గుద్దేసినాము. 5 సెకండ్స్ లోపు మా మమ్మీ ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం. క్రూజ్ కంట్రోల్ ఆన్ 85. ఇక్కడ ఇంకా కొంచెం కనబడుతుంది కదా స్నో. దేర్ ఇస్ నో స్నో ఇన్ యూటా మ్యాన్. ఓ మొన్న కొంచెం స్నో పడింది, ఏప్రిల్ లాస్ట్ వెనస్డేనా 2-3 days బ్యాక్ ఇట్ స్నోడ్ లిటిల్ బిట్. ఏప్రిల్లో కూడా స్నో పడుతుంది అన్నమాట లైట్గా. స్టిల్ 7 hours 39 minutes టు గో మ్యాన్. ఏదో స్టోరీ చెప్తున్నా కదా, మా మమ్మీ ఫోన్ చేసింది. అదే 2016లో క్రూజ్ కంట్రోల్ పెట్టడం వల్ల స్లెప్ట్ అండ్ ఐ హిట్ ద ట్రక్. అది సుబరు కార్ కాబట్టి, సుబరు క్రాస్ట్రిక్ మంచి బందోబస్తు కార్ కాబట్టి అది సస్టైన్ అయింది. ఏం ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అవ్వలేదు కాబట్టి దానికి ఒక $3,000 ఇన్సూరెన్స్ ఖర్చు అయినట్టున్నది. దాని తర్వాత అదే ఇక కోర్టుకి రమ్మన్నారు. పోయినా ఇట్లా పడుకున్నది అంటే ఒక డ్రైవింగ్ స్కూల్ ఒక కోర్సు చేయమన్నారు. ఆ కోర్సు చేసేస్తే నీ డ్రైవింగ్ హిస్టరీలో ఉండదు అన్నమాట. సో నేను ఆ కోర్సు చేసేసిన కథం హిస్టరీ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా హిస్టరీలో ఉండదు అది. యా స్పీడింగ్ టికెట్స్ కూడా ఒక అప్పట్లో కొత్త కదా, 2015లో వచ్చిన నేను. 2015, 2016 ఆ 2 yearsలోనే, 2016 అనుకుంటా 2-3 స్పీడింగ్ టికెట్స్ వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు ఆ స్పీడింగ్ టికెట్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఎందుకంటే నీకు మ్యాక్సిమం 3 years ఉంటుంది స్పీడింగ్ టికెట్ హిస్టరీలో. నాకు ఇప్పుడు లాస్ట్ 3 years అయింది. లాస్ట్ 5 years స్పీడింగ్ టికెట్ లేదు. లాస్ట్ టికెట్ నాకు స్పీడింగ్ టికెట్ వచ్చింది 2018లో వచ్చింది. నేను PGND ఆఫీస్కి వెళ్తున్నప్పుడు శాన్ రోమన్లో, అప్పుడు ఫాస్ట్గా వెళ్తుంటే అది BMW, అది కొంచెం యాక్సలరేట్ ఇస్తే అది, నేను ఫాస్ట్ లేన్లో ఉండే అనమాట, ఫాస్ట్ ట్రాక్లో నేనేమనుకున్నా అంటే ఎంత ఫాస్ట్ అయినా పోవచ్చు అనుకున్నాను నేను. కానీ 97 ఎంతో వెళ్తున్నా, 91, 97 వెళ్తున్నా. అక్కడ ఆపిండు పోలీసుడు, ఆపి యూ కెనాట్ గో దట్ ఫాస్ట్ ఈవెన్ ఆన్ ఫాస్ట్ లైన్ అని అన్నాడు, ఫాస్ట్ ట్రాక్ అన్నాడు. ఏంద్రా బాబు గ్యాస్ ప్రైసులు $4.09. మా కాలిఫోర్నియా ప్రైసులు ఉన్నాయిరా బాబు. యూటాలో నెవాడాలో $3 కూడా కనబడదు. $2.20, $2.30 ఉంటుంది నార్మల్గా. కాలిఫోర్నియా ప్రైసెస్ అయిపోయినాయి ఇక్కడ. ఇక కాలిఫోర్నియాలో ఇక $6 ఉన్నది. నేను ఇవాళ బాగా సోది మాట్లాడుతున్నాను అనుకుంటారా? ఏం చేద్దాం, చాలా రోజులు అయింది కదా. వస్తున్నాయి మాటలు, తరలి వస్తున్నాయి, బోర్లుతున్నాయి. ఇవాళ మా డాడీది పోయి 1 month అవుతుందన్నమాట. నేనే అసలు రియలైజ్ అవ్వలేదు 1 month అయిందా అనిపిస్తాను. అది సమాధి చేయించినాము, ఆ ఫొటోస్ పెడతా నేను. ఇంకా నయం, నా కారు డీజిల్ కారు కాదు. డీజిల్ అయితే $5.40 ఉన్నది. డీజిల్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది పెట్రోల్ కన్నా. పెట్రోల్ ప్రైస్ $4 ఉన్నది, $4.10. ఇప్పుడు లేని, ఇప్పుడు మెంబర్షిప్లు తీసుకుంటున్నా నేను. అది ఒకటి
ఒకటి చెప్తా. 7-Elevenది రిజిస్టర్ అవ్వండి. 7-Elevenలో రిజిస్టర్ అవ్వండి. మా ఇంటి దగ్గర గ్యాస్ ప్రైస్ 7-Elevenలో $4.15 ఉండే. $4.15. బట్ ఇఫ్ యూ సైన్ అప్ ఇన్ 7-Eleven మెంబర్షిప్ అండ్ యూ టెక్స్ట్ డీల్ అని మెసేజ్ చేయాలి టు 711 నెంబర్కి. అట్లా చేస్తే వాళ్ళు మీకు ఎక్స్ట్రా 30% ఇస్తారు. సో నాకు ఆల్మోస్ట్ 46 cents, ఆల్మోస్ట్ 50 cents పర్ గ్యాలన్ తగ్గింది. $4.15 ఉండేది, $3.69 వచ్చింది. అంటే ఫుల్ టైం కొట్టిస్తే ఆల్మోస్ట్ $5-6 సేఫ్ అవుతుంది. మంచి టిప్ తీసుకోండి, 7-Eleven తీసుకోండి. అట్లా వేయడం వల్ల శామ్స్ క్లబ్ కాస్కో కన్నా తక్కువ ప్రైస్కి వచ్చింది నాకు నిన్న. దట్స్ గుడ్. ఇంకోటి మ్యావరిక్ నైట్రో కార్డు తీసుకున్నామంటే యూ విల్ గెట్ 10 cents డిస్కౌంట్ పర్ గ్యాలన్. ఎందుకంటే ఈ రూట్లో మ్యావరికే ఉంటుంది, 7-Eleven ఉండదు. మ్యావరిక్, పైలట్, లవ్స్ చూడండి, అన్ని ఆఫర్లు చూడండి. చూసిన ఈ ట్రంప్ వల్ల ఈ మెంబర్షిప్లు ఎప్పటి నుంచో ఉన్నది, కానీ $1-2 ఏమున్నది రా బాయ్ అనుకునేటోని. $1-3 ఏమున్నది అనుకొని అప్పట్లో మెంబర్షిప్ తీసుకున్నట్టేనే కాదు, ఎన్నిసార్లు వచ్చేది నేను కాలిఫోర్నియా. ఇది 20వ అనుకుంటా యూటా నుంచి కాలిఫోర్నియా రావడం. ఎప్పుడు అది చేసుకోలేదు, మెంబర్షిప్ తీసుకోలేదు. ఇప్పుడు గ్యాస్ ప్రైసులు పెరిగినాయి కాబట్టి అప్పట్లో $2 మిగిలేది, ఇప్పుడు $5 మిగులుతున్నాయి కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా. ఇవాళ మొత్తం నాన్ స్టాప్ సోది మాట్లాడుతున్నా. 20 నిమిషాలు అయింది వీడియో అప్పటికే మొత్తం కలిపితే. నేను ఇంత సడన్గా మండే రోజు, ఇవాళ మండే రోజు వెళ్ళి తీసుకొని అదే సేమ్ డేలో మళ్ళీ తీసుకొని రావాల్సి వస్తుందంటే, యాక్చువల్గా వెనస్డే ఆఫీస్ తీసుకొని వెనస్డే వెళ్ళి ఫ్రైడే వరకు రావాలని ప్లాన్. అక్క చెల్లెలు మరి ఇద్దరు ఒక అక్క ఒక చెల్లె ఉన్నదన్నమాట. అక్క చెల్లెలు ఏదో తిట్టుకున్నారు. కథం ఇక నాకు ఏడ్చుకుంటూ ఫోన్ చేసి వచ్చి తీసుకపో అంటాను. ఓరే నాయన, ఏదో అనుకుంటారు, మళ్ళా వాళ్ళు కలిసిపోతారు. కానీ అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా మండే రోజు వెళ్ళాల్సి వస్తుంది. ఇట్స్ ఫైన్. ఇప్పటికే 3 weeks అవుతున్నట్టున్నది ఆల్మోస్ట్. గ్రేసీ గ్లోరీ వాళ్ళు దూరంగా ఉండి మిస్ అవుతున్నారు. వాళ్ళు డాడీ ఐ మిస్ యూ అంటున్నారు. గ్రేస్ని స్కూల్లో జాయిన్ చేయాలి. మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉన్నది, అదనమాట. సూర్యుడు బయటకు వచ్చేసిండు. 6:30 అవుతుంది. మినరలక్ష్మి పాటలు ఎన్నుకుంటూ వెళ్తున్నాయి ఇక మాతయ్య. గ్యాస్ స్టేషన్లా డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలని చిన్న కూలర్ వేసుకొని అందులో ఐస్ వేసుకొని మాన్స్టర్ డ్రింకులు, ప్రోటీన్ డ్రింకులు, విటమిన్ వాటర్ అవన్నీ పెట్టుకున్నాం. అట్లుంటుందండి మిడిల్ క్లాస్ పనులు అన్నిట్లుంటాయి. మంచిగా ఓపెన్ చేసుకొని ఇట్లా తీసుకొని హ్యాండ్స్ ఫ్రీ. అంటే డ్రింక్స్ కూడా మీకు మంచిగా కూల్ ఉంటుంది. సగం తాగినా సగం ఫ్రీ కూలర్ పెట్టినా, ఇప్పుడు మళ్ళీ తీసిన ఇంకా కూల్ ఉన్నది. అట్లా ఇట్స్ వర్త్ ఇట్. ఆ కూలర్ కూడా సేవర్స్లో తీసుకున్నా, $7 వచ్చింది. $7 or $6 అట్లా ఉంటుంది. సేవింగ్స్ అన్ని సేవింగ్సే. స్టిల్ 5 hours 51 minutes. లుక్ ఎట్ దిస్ మ్యాన్. మొబైల్ హోమ్ కాస్కోలో $20,000 టైనీ హోమ్స్ అమ్ముతున్నారట. ఇది కూడా అట్లనే ఉన్నది. టైనీ హోమ్ ఇది లుక్స్ లైక్ ఏ మొబైల్ హోమ్. రెడీమేడ్
మధ్య రెడీమేడ్ హోమ్స్ అమ్ముతున్నారు. టైనీ హోమ్స్. కాస్కో అమ్ముతుంది $20,000. వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేసిపోతారు. మీకు ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ ఉంటే వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేసిపోతారు. అదనమాట. స్టిల్ 5 hours 50 minutes మ్యాన్. 7:49 అవుతుంది. మధ్యలో ఆగి 2 మీటింగ్స్ తీసుకోవాలి. ఏం చేద్దాం, ఇట్లా ఉంది మరి పరిస్థితి. 2 మీటింగ్స్ కంప్లీట్ చేసుకున్నా, మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నా. స్టిల్ 4 hours 55 minutes డ్రైవ్. ఆయా షేర్ ఆయా. సౌండ్ ఎక్కువ పెడితే మళ్ళీ కాపీరైట్ పడుతుందేమో. ఆయన ఇప్పుడు కూడా కాపీరైట్ పడుతుంది కానీ ఏం కాదు. ల్యాప్టాప్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, వర్కింగ్ ఆన్ ద రోడ్. అట్లుంటది మనతోటి గాయస్. హ్యాండ్స్ ఫ్రీ కోడింగ్. ఏఆర్ కూడా క్రియేట్ చేసినాం. అట్లుంటది మనతోటి. ఇంకా 4 hours. ఓకే, నాట్ బ్యాడ్ ఫర్ 5 hours యాక్చువల్లీ. 4 hours 50 minutes అంటే ఆల్మోస్ట్ 5 hours. నెక్స్ట్ బ్రేక్ at 3 hours ఇన్ రీనో. ఇంకొక మీటింగ్ ఉన్నది రీనో లాగా. ఇంకో మీటింగ్ చూసుకొని వెళ్ళాలి. ఇక మళ్ళా ½ an hourలో మళ్ళా బ్యాక్ యూటా. రేపు ఆఫీస్లో ఉండాలి, ఆఫీస్లో కనబడాలి వాళ్ళకి. Three more hours. 3 hours 47 minutes. బోరింగ్ డ్రైవింగ్ మ్యాన్. ఇట్లుంటుంది అన్నమాట రోడ్ అంతా. ఇట్లుంటుంది. మలాయి అమ్మ. లెట్స్ గో. ఏలమ్మా పాత పాటలు ఇంటుకుంటూ పోతే బోర్ కొట్టదు. మామూలుగా ఉన్నప్పుడు ఈ పాటలు విన్నాం కదా, వేరే పాటలు వింటాం ట్రెండింగ్. మనం డాన్స్ మీద ఫోకస్ బాగా చేద్దాం. ఇక 1 million కొట్టాలి ఇన్స్టాగ్రామ్లో. కొడతామా లేదా? 1 million followers కొట్టాలి. గ్రేసీ ముచ్చట్లు పెడతా అంటే అన్ని వింటాంది గ్రేసీ. అన్ని విని ఎవరి గురించి మాట్లాడతారు, ఏంది సంగతి అన్ని అర్థం చేసుకునే ట్రై చేస్తుంది గ్రేసీ. In about 14 Hey, miles, Glory. take exit 71A on the right. Right to onto go? I-80 East toward Fair. In a dragonfly. I reached at 3 p.m. and we started like 3:30, right? Or we started like 3:40. Now 10 hours 25 minutes. మధ్య ఈవినింగ్ కూడా కొంచెం ట్రాఫిక్ ఉంది. 25 minutes ఎక్స్ట్రా ట్రాఫిక్ ఉంది. అదర్వైజ్ నార్మల్ 10 hours. We gonna reach at 3:30 AM. మళ్ళీ 8:30 పోవాలి ఆఫీస్కి. ఓ మై గాడ్. ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోవచ్చులే కానీ అలా వర్క్ చేసుకుంటూ పోతాను. మరియా ఇస్ డ్రైవింగ్ నౌ. నేను రెస్ట్ తీసుకోవచ్చు ఇక. 2 hours స్నాప్స్. ఏ గ్లోరీ, గ్రేసీ ఒక 3 months 3 weeks ఉన్నారా? You guys stayed 3 weeks, Maria? Yeah, this was gonna be our 3rd week. Very good. Enjoy your baga 2 weeks. We're on our way to Sacramento, then Reno, all those things. Nevada. There's water. Look at that car, Mustang. What doing, Glory? What doing, Gracie? We're gonna go Sandy Walmart? Utah. Yeah. Daddy. Traffic, man. Daddy. Mm. The same Expedition. Walmart, the same Walmart had
Denali. I saw this Denali car when I was coming. None of this picture looked like hours. 9 hours 39 minutes traffic. It was really bad. 14 minutes extra. Almost 30 minutes traffic extra. 10 hours ఉండేది 10 hours 30 minutes అయింది. Now Maria is driving for 2 to 3 hours. I will take nap. Then I will drive and she will take nap. That's how we drive. Maria almost driven 3.5 hours. ఇంకా 7 hours drive. My turn was not turn. Glory and Gracie. They're tired. 1.5 hour nap తీసుకున్నట్టున్నా. అట్లా నేను నడిపేటప్పుడు మరీ తీసుకుంటుంది అట్లా. సో వి కవర్ 10 hours డ్రైవ్ కదా గ్రేసీ. కార్ క్లీన్ చేయాలి. గ్యాస్ కొట్టించినప్పుడు యూ కెన్ క్లీన్ ద విండ్షీల్డ్. గ్యాస్ కొట్టించినాము, ఈ వెండీస్ దగ్గర ఆగినాము. నౌ వీఆర్ గోయింగ్ 6 hours 46 minutes డ్రైవ్ ఉంది ఇంకా. నౌ ఇట్స్ మై టర్న్ టు డ్రైవ్. And we go to Reno. చీకటి అయింది. రీనో, వీఆర్ గోయింగ్ టు రీనో గ్రేసీ. Yeah. గ్రేసీ, గ్లోరీ, అల్లరి పిల్లల్స్. No, I froze it. ఎవరైనా 20 hours డ్రైవ్ చేసిర్రా ఉంటారు. 20 hours డ్రైవ్ చేసిర్రా ఇన్ 23 hours. 4:40కి బయలుదేరిన యూటా నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ కాలిఫోర్నియాకి వెళ్ళి మళ్ళీ యూటాకి రీచ్ అయ్యే లోపు ఇప్పుడు 3:40 అయ్యేటట్టున్నది. అంటే 23 అవర్స్లో 20 hours కూడా కాదు, 21 hours డ్రైవ్ చేసినాం. మిట్సుబిషి అవుట్లాండర్ రా బాబు. 21 hours డ్రైవ్ చేసింది వితౌట్ ఎనీ ఇష్యూస్. ఇంకా 4 hours డ్రైవ్ చేయాలి. వెల్కమ్ టు యూటా. ఇట్స్ 1 నుండే 2 అయింది. 1 AM నుంచి 2 AM అయింది. టైం చేంజ్ అయింది. Don't say Utah tomorrow. Utah tomorrow. They don't like Utah. They like Reno. Still 1 hour 40 minutes is there. Tita house. Record man, record. We driven 21 hours on this Mitsubishi Outlander. 23 hours lo only 2 hours break and we driven 20 hours in this Mitsubishi Outlander. Record. Wow, we made it guys. 3:45. We've made it non-stop 21 hours drive in 23 hours. 2 hours break పోయింది. 21 hours driving. No. Finally reached home man. 4 అవుతుంది. 4:40కి I started like 4:30, 4:40. 3:45కి చేరుకున్నాం. 21 hours drive in less than 24 hours. 2.5 hours రెస్ట్ మధ్యలో 15 minutes 20 minutes బ్రేక్. మిట్సుబిషి అవుట్లాండర్. అదే BMW మెర్సిడీస్ అయిందనుకో, ఇఫ్ యూ డ్రైవ్ 21 hours like that, it will show some mechanical error on the dashboard. మిట్సుబిషి నడిచింది. టెస్లా నడుస్తుందా? ఎలక్ట్రిక్ కార్స్ 21 hours స్ట్రైట్ నడుపుతుందా? నువ్వు ఛార్జింగ్ పెట్టడానికే నువ్వు టైం వేస్ట్ అయిపోతుంది. యూ కెనాట్ డ్రైవ్ 21 hours ఇన్ less than 24 hours with Tesla or any electric vehicles. Mitsubishi Outlander. Thank you for watching the vlog. I'll post this vlog, long vlog, after so many time, so many days, so many months. Okay, see you. Successful ga work kuda complete చేసేసుకున్నా. ఎవరైనా 21 hours డ్రైవ్ చేసి సింగిల్ డేలో మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వస్తారా? అట్లా ఉంటుంది. కొంచెం లేట్గా లేచినా, కొంచెం లేట్గా వచ్చినా కానీ ఇక మనకి మంచి రెప్యుటేషన్ ఉంది. టీమ్ లంచ్ వెళ్ళినాము. టీమ్ లంచ్ ఫోటో కూడా పెడతా.
అదనమాట. ఈ వ్లాగ్ మొత్తం కంబైన్ చేస్తే ఎన్ని మినిట్స్ అవుతుందో, 20 minutes అవుతుందో, 15 minutes అవుతుందో. ఐ థింక్ యూట్యూబ్ లైక్స్ లాంగర్ వీడియోస్. యూట్యూబ్ డజన్ లైక్ 3 minutes, 5 minutes, లెస్ దెన్ 8 minutes వీడియోస్. ఒక వంత ఒకలాగా కనబడుతుందిగా. నిద్ర లేదు, దెబ్బ మీద దెబ్బ. మంచిగా నిద్ర పోవాలి, ఇప్పుడు పోయి డ్యాన్స్లు వేయాలి. ఇంద్రా బాబు, అది బిజీ లైఫ్. యంగ్ మ్యాన్ ఫరెవర్ మ్యాన్. యువతలకైనా అంకులకైనా తెలుగులో ఫన్నీ ఉంటుంది ఈ పాట. యువతలకైనా పెద్దలకైనా అంకులకైనా ఉంటుంది ఈ పాట. కొన్ని తమిళ్ ఇంటనే అర్థం కాకపోయినా బాగుంటాయి. అదనమాట సంగతి. మిట్సుబిషి అవుట్లాండర్ ఎంత చెప్పినా తక్కువే. 21 hours స్ట్రైట్ డ్రైవ్ చేసినాం ఇన్ లెస్ దెన్ 24 hours. 2.5 hours బ్రేక్. అదనమాట. కాపీ రైట్ పడుతుంది అంటాం. పడితే వాడని కాపీ రైట్స్ మనకేమైనా డబ్బులు వస్తానే యూట్యూబ్లో నుంచి కదా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసిన ఆల్మోస్ట్. ఒక రీల్స్ క్రియేట్ చేయాలి. ఒక రీల్స్ అకౌంట్ క్రియేట్ చేసి ఇట్లాంటి పోస్ట్ చేస్తే మన ఎంకరేజ్ చేయడానికి మన తెలుగు వాళ్ళు ఉంటారు. మన తెలుగు వాళ్ళు ఫస్ట్ ఉంటారు ఈ రీల్స్ ఎంకరేజ్ చేయడానికి. యూట్యూబ్ ఎంకరేజ్ చేయరు కానీ రీల్స్ అయితే ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లోనే ప్రతి ఒక్కడు 8 hours స్పెండ్ చేస్తారు అనుకుంటా. 8 hours వర్క్ చేస్తారు ఏమో లేదు కానీ 8 hours అయితే రీల్స్ స్క్రోలింగ్ మీద స్పెండ్ చేస్తారు మన వాళ్ళు. ఓకే, ఇంటికి వెళ్తున్నాయి ఇక. మళ్ళీ పులిస్ చోటు చూస్తే టికెట్ పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ ముక్కలు కట్ చేసి రీల్స్లో పోస్ట్ చేసి పడేయాల. అట్లా ఉంటుంది.